श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. ఎన్ని వ్యాధులు, ఎంత అనుగ్రహం. పేరు రాజగోపాల్, వయస్సు 83 సంవత్సరములు. ఊరు తిరువన్నామలై. మా ఊరు తిరువన్నామలై. ఒకసారి నేను అనారోగ్యం పాలైనాను. ఒకరోజు నా అనారోగ్య పరిస్థితికి చాలా బాధ కలిగి అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న తిరుమంజన గోపురం క్రింద కూర్చున్నాను. అరుణాచలేశ్వరునితో, స్వామి, అనారోగ్యం వలన నేనెంతో బాధపడుతున్నాను. నేను త్వరలో మరణిస్తాననిపిస్తున్నది. నేను మిమ్మల్నే నమ్ముకొని వచ్చాను. ఇక నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అని ఆర్తితో శరణు వేడాను. ఇంతలో అరుణాచలేశ్వర ఆలయంలో నుంచి ఒక వృద్ధ సాధువు కర్ర సహాయంతో నడుస్తూ నా దగ్గరకొచ్చారు. వారు నా ఎదుట నిలబడి, తమ్ముడు, ఎందుకు బాధపడుతున్నావురా అని ఆప్యాయంగా అడిగారు. నేను వారితో, నాకు ఆరోగ్యం బాగాలేదు స్వామి, చనిపోయేలా ఉన్నాను. నాకు 2 పిల్లలున్నారు. నేను పోతే వారిని చూసుకునేదెవరు అని నా బాధను వెళ్ళబోసుకున్నాను. అప్పుడు ఆ వృద్ధ సాధువు, భయపడవద్దురా అంటూ ఎంతో ఆప్యాయంగా నా చేయి పట్టుకుని నన్ను నంది ఉన్న చోటు వరకు నడిపించుకొని వెళ్ళి అక్కడ ఆపి, నేనే అరుణాచలేశ్వరుణ్ణి. నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము, భయమూ లేదు. నేను తిరువన్నామలై ఆలయంలోనూ పూండిలోనూ ఉన్నాను అన్నారు. నాకు పూండి ఎక్కడ ఉందో తెలియదు స్వామి అన్నాను. వారు, నీకు పూండి తెలియకపోతే బస్టాండుకు వెళ్ళి విల్వారిని వెళ్లే బస్సు ఏదని అడుగు. 3:30 గంటలకు ఒక బస్సు ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళి నీ భార్యను తీసుకొని పూండికి రా. నేను ఆలయం లోపలికి వెళుతున్నాను. త్వరగా వెళ్ళు అని చెప్పి ఆలయం లోపలికి వెళ్లారు. నేను వారు చెప్పినట్లుగా వెంటనే నా భార్యతో కలిసి పూండికి వచ్చి శ్రీ పూండి స్వామిని దర్శించుకున్నాను. వారు నాకు ఊదీ పెట్టారు. అప్పటి నుండి త్వరితగతిన నాకు ఆరోగ్యం చేకూరింది. తర్వాత నేను తరచుగా శ్రీ స్వామి దర్శనానికి వెళ్లేవాడిని. ఒకసారి నేను శ్రీ స్వామిని నాకొక సొంత ఇల్లు కావాలని అడిగాను. వారు, ఇల్లు వద్దు, నీకు ఇల్లు లేదురా అన్నారు. వారలా చెప్పినప్పటికీ నేను వారి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి నాకు సొంత ఇంటిని ప్రసాదించమని కోరుకునేవాడిని. వారు బదులేమీ పలికేవారు కాదు. అలా 2 ఏళ్లు గడిచాయి. అయినా నేను పట్టు వదలక సొంత ఇల్లు కావాలని వారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఒకరోజు వారు మళ్ళీ, నీకు ఇల్లు లేదురా అన్నారు. కొన్నాళ్ళ తర్వాత నేను వారితో, నాకు పెద్ద ఇల్లు వద్దు స్వామి, ఒక చిన్న ఇల్లు కొనిపెట్టండి అని అడిగాను. వారు, నీకు చిన్న ఇల్లు ఉందిరా అన్నారు. శ్రీ స్వామి అలా అనగానే నాకు పెద్దదో చిన్నదో ఏదో ఒకటి, అసలు ఇల్లు అంటూ ఉన్నది కదా అని ఎంతో సంబరపడిపోయాను. ఆ సంతోషంతో, ఎక్కడ ఉంది స్వామి అని అడిగాను. నువ్వు ఉన్న వీధిలోనే ఉందిరా, నిన్ను పిలిచి కొనుక్కోమని అడుగుతారు, అప్పుడు నా దగ్గరకు రా అన్నారు శ్రీస్వామి. తర్వాత మా వీధిలో ఒక వ్యక్తి ఇల్లు కడుతూ అసంపూర్తిగా వదిలివేశాడు. ఒకరోజు ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, మీరు ఇల్లు కొనుక్కుంటారా అని అడిగాడు. నేను శ్రీ పూండీస్వామిని అడిగి చెబుతానని చెప్పి వెంటనే పూండికి వచ్చి శ్రీ స్వామికి నమస్కరించుకొని ఆ ఇంటి కొనుగోలు గురించి ప్రస్తావించాను. అప్పుడు శ్రీ స్వామి, ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వరా, ధైర్యంగా కొనుక్కోరా అన్నారు. ఆ ఇంటిని 3,000 రూపాయలకు మించి ఎవరూ కొనడానికి సిద్ధపడలేదు. అసలు ఆ రోజులలో ఆ ఇంటి ఖరీదు 3,000కు మించి లేనేలేదు. ఆ ఇంటి యజమాని తనకు 16,000 రూపాయల అప్పు ఉన్నది కనుక ఆ పైకం నేను చెల్లిస్తే ఆ ఇంటిని నాకు అమ్ముతానని చెప్పాడు. నేను శ్రీ స్వామి చెప్పినట్లే ఆ ఇంటి యజమాని అడిగినంత, అంటే 16,000 రూపాయల బాకీలను నేనే తీర్చి ఆ ఇంటిని కొన్నాను. నా పూర్వ కర్మానుసారం నాకు ఇల్లు కొనే యోగ్యత లేకపోయినా శ్రీ స్వామి కృప వలన ఇల్లు కొనగలిగాను. అలా నా మీద ఎనలేని ప్రేమతో నా చిరకాల వాంఛను తీర్చారు శ్రీ స్వామి. అది నేను నమ్మలేని నిజం. నాకు క్షయవ్యాధి వచ్చింది.
చాలా ఆసుపత్రులు తిరిగాను. ఒక డాక్టర్ దగ్గర 10 సంవత్సరాలు వైద్యం చేయించుకున్నాను. ఆ చికిత్స వలన ఫలితం పెద్దగా కనిపించకపోవటంతో ఇంకొక డాక్టర్ వద్ద 5 సంవత్సరాల పాటు మందు వాడాను. 5 సంవత్సరాలు చికిత్స చేసి ఆ డాక్టరు కూడా ఇక వ్యాధి నయం కాదని తేల్చి చెప్పాడు. చెట్పెట్లో ఉన్న ఒక డాక్టర్ దగ్గర 1 సంవత్సరం కాలం వైద్యం చేయించుకున్నాను. ఆయన నా ఎముకలలో బలం పూర్తిగా క్షీణించిపోయిందని, ఇక తాను చేయగలిగిందేమీ లేదని చెప్పేశాడు. ఇక నాకేమి చేయాలో తోచలేదు. పుట్టెడు దుఃఖంతో శ్రీస్వామిని ప్రార్థిస్తూ ఇంట్లో పడుకున్నాను. నిద్ర పట్టింది. శ్రీస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, బాధపడుతున్నావెందుకు అని అడిగారు. నేను వారితో నా బాధనంతా చెప్పుకున్నాను. వారు నా శరీరమంతా ఊది రాశారు. తర్వాత నాతో 10 రోజులు నేను వచ్చి ఊది రాస్తాను, తగ్గిపోతుంది అన్నారు. వారు అన్నట్లుగానే 10 రోజుల పాటు నాకు స్వప్నంలో సాక్షాత్కరించి నా శరీరమంతా ఊది రాశారు. 10 రోజుల తర్వాత నేను మళ్ళీ వెళ్ళి డాక్టర్ను కలిశాను. ఆయన నా ఎముకలలో పటుత్వం పూర్తిగా క్షీణించిందని, ఇక తానేమీ చేయలేనని తెగేసి చెప్పాడు. నేను పర్వాలేదు, మీరు మందులు రాసివ్వండి అనగానే ఆయన మందులు మాత్రలు రాసి ఇచ్చి ఇంజెక్షన్ చేశాడు. ఫీజు ఇవ్వబోతే నిరాకరించాడు. 1 సంవత్సరం పాటు నేనా మందులు వాడాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ను కలిశాను. ఆయన ఎక్స్రే తీయించుకుని రమ్మన్నారు. నేను ఎక్స్రే తీయించుకుని వెళ్ళి డాక్టర్కు చూపించాను. ఎక్స్రే చూసిన ఆ డాక్టరు ఆనందం వర్ణనాతీతం. ఆయన నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆయన ఆనందానికి కారణమడిగాను. ఆయన క్షీణించిపోయిన నా ఎముకలు కొత్త ఎముకల వలె ఉన్నాయన్నాడు. చిన్నపిల్లల ఎముకలలాగా గట్టిగా దృఢంగా ఉన్నాయని ఎంతో సంతోషంతో చెప్పాడు. నా ఎముకలు అంత శక్తివంతంగా తయారవడానికి కారణం ఏమిటని నన్ను అడిగాడు ఆ డాక్టరు. శ్రీ పూండీస్వామి నా స్వప్నంలో 10 రోజుల పాటు నా శరీరానికి ఊది పూశారని, వారి దయవలన ఈ అసాధ్యం సుసాధ్యమైందని చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు పచ్చకామెర్లు వచ్చాయి. ఎన్నో వైద్యాలు చేయించాను. 4 నెలల పాటు ఎన్ని రకాల మందులు వాడినా వ్యాధి తగ్గనే లేదు. పైగా ఇంకా ముదిరింది. నా శరీరం మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది. నా మిత్రుడు నా ఆరోగ్య పరిస్థితిని చూసి దిండివనం దగ్గర ఒక ముస్లిం వైద్యుడు పచ్చకామెర్లకు మంచి మందు ఇస్తారని, అక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. నేను ఆ ముస్లిం వైద్యుడి దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను చూసి నాకు నయం కాదని, నేను చనిపోతానని నిష్కర్షగా నిక్కచ్చిగా చెప్పాడు. నేను ఎందుకు నయం కాదో చెప్పమని అడిగాను. ఆ వైద్యుడు నాకు వ్యాధి వచ్చి 6 నెలలైనందున వ్యాధి రక్తంలో బాగా కలిసిపోయిందని, నయమవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పాడు. ఆయన అలా చెప్పినా నేను ఆయనను మందివ్వమని అడిగి 10 పొట్లాల మందు తెచ్చుకున్నాను. ఆ రోజు రాత్రి నేను శ్రీ పూండీస్వామిని నాకు ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుందో చెప్పమని వేడుకున్నాను. శ్రీ స్వామి స్వప్నంలో కనిపించి, 1 పొట్లం మాత్రం తిను, అంతకంటే ఎక్కువ తినవద్దు, బాగైపోతుంది అని ఆశీర్వదించారు. నిద్రలేచి 1 పొట్లం మందు తిని పడుకున్నాను. శ్రీ స్వామి కృపతో మరునాటికల్లా పచ్చకామెర్ల వ్యాధి ఆచూకీ కూడా లేకుండా పోయింది. వారికి నేను ఏం చేసి ఆ రుణం తీర్చుకోగలను? తర్వాత నా కంటి చూపు మందగించింది. నేను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళు కళ్ళు బాగున్నాయి, కంటిలో పొర ఏమీ లేదని చెప్పారు. 10 సంవత్సరాలు వేలూరులో ఉన్న ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి వైద్యానికి చాలా పైకం వెచ్చించాను. ఆ డాక్టరు చివరకు కంటిచూపు తేవటం ఇక తనకు సాధ్యపడదు అన్నాడు. నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకసారి నా కంటి విషయం ప్రస్తావించాను. తర్వాత 1 వారం రోజులకు శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు నాతో వారు, పొర వచ్చింది పోరా అన్నారు. నేను వెంటనే వెళ్ళి డాక్టర్ను కలిశాను. ఆయన కళ్ళను పరీక్షించి కళ్ళకు పొర వచ్చిందని నిర్ధారించి 1 కంటికి శస్త్రచికిత్స చేశాడు. కంటి చూపు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత 2వ కంటికి కూడా ఆపరేషన్ చేశారు. ఈలోగా మొదట ఆపరేషన్ చేసిన కంటికి చూపు తగ్గిపోయింది.
5 సంవత్సరముల పాటు ఆ కంటికి చూపు లేకుండా బాధపడ్డాను. డాక్టరును కలిశాను. ఆయన నా కన్నుల్లో ఏ లోపమూ లేదని, బాగున్నదని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేయనని చెప్పి కంటి చూపుకు భగవంతుడిని వేడుకోవడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చాడు. వెంటనే నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారితో నాకు కంటి చూపును ప్రసాదించమని, లేకపోతే శస్త్రచికిత్సకు అనుమతించమని వేడుకున్నాను. శ్రీ స్వామి, వద్దురా, ఉదయాన్నే చూడు, కంటి చూపు వస్తుంది అన్నారు. శ్రీ స్వామి చెప్పినట్లే మర్నాటి ఉదయానికల్లా నాకు కంటి చూపు వచ్చింది. నా కళ్ళజోడు మార్చి క్రొత్తది పెట్టుకోమని చెప్పారు డాక్టర్లు. నా కంటికి కొత్త కళ్ళజోడు సరిపడలేదు. ఎన్ని కంటి అద్దాలు మార్చినా అవి నా కళ్ళకు సరిపోవడం లేదు. ఈ విషయమై నేను 5-6 డాక్టర్లను సంప్రదించాను. ప్రయోజనం లేకపోయింది. చివరగా శ్రీ స్వామిని ప్రార్థించాను. వారు కళ్ళజోడు మార్చవద్దు, పాత కళ్ళజోడే సరిపోతుంది అని స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పారు. ఆనాటి నుండి నా కళ్ళకు ఆ పాత కళ్ళజోడే చక్కగా అమరింది. 25 సంవత్సరాల నుంచి ఆ కళ్ళజోడే వాడుకుంటున్నాను. నాకు బోధకాలు వచ్చింది. నేను శ్రీ స్వామిని దర్శనం చేసుకుని నా బోధకాలు గురించి వారికి విన్నవించుకున్నాను. వారు, భయపడవద్దు, డాక్టర్ దగ్గరకు వెళ్ళు, అంతా నయమైపోతుంది అని అభయమిచ్చారు. నేను వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకున్నాను. శ్రీ స్వామి దయతో రోజురోజుకి కొద్దిగా వాపు తగ్గటం ప్రారంభించి చివరకు పూర్తిగా తగ్గిపోయింది. నా బోధకాలు అంత త్వరగా పూర్తిగా నయమవటం చూసిన ఆ డాక్టరు ఆశ్చర్యానికి అంతులేదు. మా అమ్మాయికి వివాహం చేయాలని తగిన సంబంధం కోసం 5 సంవత్సరముల పాటు గాలించాను. అన్ని లాంఛనాలతో పాటు 100 సవర్ల బంగారం కూడా ముట్టచెబుతానని చెప్పినా నాకు నచ్చిన సంబంధం ఏదీ రాలేదు. మా అమ్మాయి వివాహం నా చేతులలో లేని పని అని తేలిపోయింది. ఇక శ్రీ స్వామిని శరణు వేడటం తప్ప మరో దారేది నాకు కనిపించలేదు. ఒకరోజు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నా కూతురికి మంచి సంబంధం తేలేకపోతున్నానన్న ఉక్రోషంతో శ్రీ స్వామితో నేను ఎక్కడో ఒకచోట సంబంధం ఖాయం చేస్తానని కోపంగా అన్నాను. సరే, నీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి జరిపించరా అన్నారు శ్రీ స్వామి ఎంతో శాంతంగా. నేను తిరిగి మా అమ్మాయికి వరుని కోసం ఎంతో వెదికాను. ఫలితం కనిపించలేదు. ఒకరోజు స్వప్నంలో ఎంతో నిరాశ నిస్పృహలను మూటగట్టుకొని శ్రీ స్వామిని శరణుజొచ్చాను. వారు, నువ్వే పెళ్లి చేస్తానని అన్నావు కదరా, చేసేయవచ్చు కదా అన్నారు నన్ను కవ్వించినట్లుగా. ఎంత ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా సరైనది దొరకలేదని వారి వద్ద వాపోయాను. అప్పుడు వారు, మంచిది, తానిపాడిలో ఇవ్వరా అన్నారు. ఆ స్వప్నం వచ్చిన తర్వాత తానిపాడు అనే గ్రామం నుంచి ఒక సంబంధం వచ్చింది. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం మా అమ్మాయిని ఆ వరునికే ఇచ్చి వివాహం జరిపించాను. ఆమె పెళ్ళైన 6 మాసాలకు తిరిగి పుట్టిల్లు చేరింది. ఆమె భర్త వైపు వాళ్ళు నాకున్న ఆస్తిలో సగం వాటా రాసి ఇస్తే మా అమ్మాయిని వచ్చి తీసుకువెళతామని షరతు విధించారు. నేను ఈ విషయం శ్రీ స్వామికి నివేదించుకున్నాను. అప్పుడు శ్రీ స్వామి, నువ్వు మెదలకుండా ఉండు, అతనే వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. అమ్మాయికి 25 సంవత్సరాల వయస్సులో వివాహం జరిపించావు కదా, 31 సంవత్సరాల వయస్సులో అతనే వచ్చి అమ్మాయిని తీసుకుని వెళతాడు. నువ్వు మాత్రం వెళ్ళవద్దు అన్నారు. నేను శ్రీ స్వామి చెప్పినట్లే వారితో ఆపై ఏమీ మాట్లాడలేదు. 6 సంవత్సరాలు మా 2 కుటుంబాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నాకు ఎంతో బాధ కలిగి ఒకసారి శ్రీ స్వామి వద్ద మొరపెట్టుకున్నాను. వారు ప్రేమతో, నేను రప్పిస్తాను కదరా, నువ్వు ఊరికే ఉండు అని అభయమిచ్చారు. శ్రీ స్వామి చెప్పినట్లే మా అమ్మాయికి 31వ సంవత్సరంలో వయస్సులో మా వియ్యంకుడే స్వయంగా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని సాదరంగా వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. శ్రీ స్వామి వాక్కు అమోఘం. తర్వాత 3 సంవత్సరాల వరకు మా అమ్మాయికి సంతానం కలగలేదు. నేను శ్రీ స్వామిని దర్శించుకొని ఆమెకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాను. వారు, నువ్వు ఊరికే ఉండరా,
ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు అన్నారు. వారన్నట్లే మా అమ్మాయికి ఒక కొడుకు ఒక కూతురు కలిగారు. నాకు ఇంకొక ఇల్లు కొనాలని కోరిక ఉండేది. 2వ ఇల్లు కావాలని శ్రీ స్వామిని ప్రార్థించాను. వారు స్వప్నంలో కనిపించి 2వ ఇల్లు కొన్నావంటే నశించిపోతావు అన్నారు. నేను ఇప్పుడైతే వద్దంటున్నారు, మరి ఎప్పుడు కొనుక్కోమంటారు అని అడిగాను. వారు నీకు 72 సంవత్సరాల వయస్సులో ఒక ఇల్లు చూపిస్తాను, అప్పుడు కొనుక్కో అన్నారు. ఆ తరువాత వారన్నట్లుగానే నా 72వ ఏట ఒకరోజు స్వప్నంలో నన్ను కొనుక్కోమని ఒక ఇంటిని చూపించారు. అప్పుడు ఆ ఇంటి ఖరీదు 20 లక్షలు. ఆ ఇల్లే ఎందుకు నన్ను కొనమంటున్నారని అడిగాను. శ్రీ స్వామి, ఈ ఇల్లు అమ్మకానికి పెడితే 1.5 కోటి పలుకుతుందిరా అన్నారు. నేను వారి అభిష్టం ప్రకారం ఆ ఇంటినే కొన్నాను. శ్రీ స్వామి మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు ఆ ఇంటి ఖరీదు అక్షరాల 1.5 కోట్లు. తర్వాత కొంతకాలానికి మరో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ స్వామిని 3వ ఇల్లు ఎప్పుడు కొనమంటారు స్వామి అని అడిగాను. వారు ఇప్పుడు కొనవద్దురా అన్నారు. నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను. కిరాణా కొట్టు మీద నాకు బాగా కలిసి వచ్చి చాలా డబ్బు గడించాను. ఒక్కో రోజు 15,000 రూపాయల వరకు ధనం సంపాదించాను. నా అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసేవారు. ఒకసారి అమ్మకపు పన్ను తనిఖీ శాఖ అధికారులు, సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వచ్చి మా అంగడిపై తనిఖీ నిర్వహించారు. వచ్చిన వారిలో ఒక అధికారి నాతో తాను గత 3 సంవత్సరాలుగా మా అంగడిలోనే సరుకులు కొంటున్నానని, తక్కువ లాభాలతో ఎక్కువ అమ్మకాలు చేయడం గమనించానని, నా నిజాయితీకి మెచ్చి నా మీద ఎటువంటి కేసులు మోపలేదని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీ స్వామి దయతో ఆ విపత్కర పరిస్థితులలో ఏ ఆపద లేకుండా బయటపడగలిగాను. అంతా శ్రీ స్వామి కృపా విశేషమే. ఒకసారి శ్రీ స్వామి స్వప్నంలో 60 ఏళ్ల వయస్సులో యముడు నిన్ను తీసుకుపోవడానికి వస్తాడు. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నట్లు నీవు వచ్చి నన్ను పట్టుకో అన్నారు. వారన్నట్లుగానే నాకు 60 ఏళ్ల వయస్సులో స్వప్నంలో యముడు కనిపించాడు. నేను శ్రీ పూండీస్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాను. దానితో యముడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. తర్వాత 70 ఏళ్ల వయస్సులో తిరిగి స్వప్నంలో యముడు వచ్చాడు. నేను వెంటనే మునుపటిలాగే శ్రీ పూండీస్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాను. వెంటనే యముడు వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీ స్వామి నాతో 80 ఏళ్ల వయస్సులో తిరిగి యముడు వస్తాడని, తమ పాదాలు గట్టిగా పట్టుకోమని, అప్పుడు యముడు వెళ్ళిపోతాడని చెప్పారు. వారు చెప్పినట్లే 80 ఏళ్ల వయస్సులో స్వప్నంలో యముడు కనిపించాడు. శ్రీ స్వామి పాదాలు నేను గట్టిగా పట్టుకున్నాను. యముడు తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు శ్రీ స్వామి స్వప్నంలో నాతో, యముడు మళ్ళీ నీ 90వ ఏట వస్తాడు, జాగ్రత్తగా ఉండరా, నీకు 90 ఏళ్ళు ఆయుష్ ఇచ్చానురా, యముడు వచ్చినప్పుడు నన్ను గట్టిగా పట్టుకో, యముడు అప్పుడు వెళితే ఇక నీ ఆయుష్ 101 సంవత్సరాలు అన్నారు. నేను మొదట కొన్న ఇంటిలో మా అమ్మాయి వాళ్ళు కాపురం ఉంటున్నారు. నేను ఆ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ఇంటికి శ్రీ పూండీస్వామి ఆశ్రమం అని నామకరణం చేయాలనుకున్నాను. శ్రీ స్వామికి ఆ విషయం చెప్పాను. వారు అందుకు అనుమతించలేదు. అమ్మాయిని ఆ ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉండని, తర్వాత నేను చెప్పినప్పుడు అలా చేద్దువుగానిలే అన్నారు శ్రీ స్వామి. వారు అనుమతి ఎప్పుడిస్తారోనని ఎదురు చూస్తున్నాను. ఒకరోజు నేను నా కుటుంబ సమస్యలను మనస్సులోనే శ్రీ స్వామికి మనసారా నివేదించుకున్నాను. ఆ రాత్రి శ్రీ స్వామి నా కలలో కనిపించి, ఎందుకు పిలిచావురా అన్నారు. నేను వారితో, స్వామి, మా అబ్బాయి నాకు ఏ విషయం చెప్పకుండానే నా చేత సంతకం పెట్టించుకున్నాడు. నా పేరున ఉన్న ఆస్తినంతా తన పేరు మీద రాయించుకోవాలనుకుంటున్నాడు అన్నాను. అది చెల్లదు పోరా అన్నారు శ్రీ స్వామి. వారు చెప్పినట్లుగానే వాళ్ళు రాయించుకున్న దస్తావేజులు అధికారులు చెల్లవన్నారు.
తర్వాత శ్రీ స్వామి నాకు మళ్ళీ స్వప్నంలో కనిపించి, చూశావురా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకొని నువ్వు నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేయరా అన్నారు. నేను పూండీకి వచ్చిన తొలి రోజులలో 7 గంటలకు కొట్టు మూసివేసిన తర్వాత శ్రీ స్వామిని దర్శించుకుని వారి అరుగు ప్రక్కన నిద్రించేవాడిని. నాకు అలా వారి అరుగు ప్రక్కనే సంవత్సరం పాటు నిద్రించే భాగ్యాన్ని ప్రసాదించారు శ్రీ స్వామి. ఈనాటికి నేను నా సమస్యలను వారికి విన్నవించుకుంటే వారు స్వప్నదర్శనమిస్తారు. నేను వారిని అడగకుండా ఏ పని చేయను. నాకు అన్నీ శ్రీ స్వామి. నేను పిలిచిన వెంటనే కరుణతో పలికే నా ప్రత్యక్ష దైవము, నా సర్వము శ్రీ స్వామియే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.